ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో స్కంద పంచమి ఎప్పుడు వచ్చింది, స్కంద పంచమి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. స్కంద పంచమి అనేది శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో క్షీణిస్తున్న చంద్రుని 5వ రోజు జరుపుకునే ఈ పండుగ తమిళనాడు మరియు దక్షిణ భారతదేశంలో చాలా పవిత్రమైనది. స్కంద పంచమి అనేది దివ్య సైన్యానికి సైనాధిపతిగా మరియు దుష్ట శక్తులను అంతిమంగా జయించిన సుబ్రహ్మణ్య స్వామి దివ్య శక్తిని స్మరించుకునే పండుగ. అయిన దైవిక జోక్యం గ్రహదోషాలను తొలగిస్తుందని, పాము బాధ నుండి రక్షిస్తుందని మరియు జీవితంలో శాంతి మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. తెలుగునాట సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా నమ్మకం ఎక్కువ. పిల్లలు పుట్టకపోయినా జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడంట. అంతే, మన్మధుడి మీద శివుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాని గంగా నదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. 2025 సంవత్సరంలో స్కంద పంచమి జూన్ 29న వచ్చి జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది. స్కంద పంచమి తిథి ప్రారంభము 29 జూన్ 2025 ఆదివారం ఉదయం 11:51 ప్రారంభమై 30వ తేదీ జూన్ 2025 సోమవారం ఉదయం 11:48 స్కంద పంచమి తిథి ముగుస్తుంది. కావున 30 జూన్ 2025 సోమవారం రోజున స్కంద పంచమిని జరుపుకోవాలి. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢ మాసంలో తను పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. స్కంద పంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పువ్వులు, పసుపు, గంధం, ధూపం, వత్తులు, ప్రసాదం సిద్ధం చేసుకోవాలి. వినాయకుడు పూజతో మొదలుపెట్టి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. స్వామివారికి చిమిలి నైవేద్యం సమర్పించాలి. స్కంద పురాణము, స్కంద షష్ఠి కవచం నుండి శ్లోకాలను పఠించాలి. పూజ తర్వాత భక్తులకు ప్రసాదం పంచాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం మంచిది. శక్తి ఉంటే పేదలకు దానం చేయడం శుభప్రదం. పుట్ట దగ్గర పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలను ధరించాలి. దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు, చలిమిడి, చిమిలి వంటి నైవేద్యాలను సమర్పించాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఓం స్కందాయ నమః లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించాలి. పాలు పోసేటప్పుడు పుట్టకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. పుట్ట దగ్గర శబ్దం చేయకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సర్పదోషము, కుజదోషము తొలగిపోతాయని నమ్మకము. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. జాతకంలో దోషాలుంటే తొలగిపోతాయి. స్కంద పంచమి, స్కంద షష్ఠి 2 సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పండుగలే. స్కంద షష్ఠి ప్రతి నెలా వస్తుంది. అయితే స్కంద పంచమి ఆషాఢ మాసంలోనే వస్తుంది.